అదే ఉన్నా ఇబ్బంది పడద్దు. ఒక్క గంట అర్ధ గంట ఎందుకంటే ఆడద్దాని కాడ దాని కాడదు అనకబాయిగా మనీ చిన్నది బ్యాండ్ లేదా చిన్నది బ్యాండ్ లబ్బర్ ఉంది చూడు లబ్బర్ చూస్తారే ఇప్పుడు తాగబెట్టాలి అక్కడికి పూలు వస్తుందంట అయిపోయి దానికి ఇది కొంచెం కనిపించదు ఇది అలాగే అది ఇట్లా పూలు కొప్పు పెన్నులు అట్లా అడిపోయినాకి ఇట్లా ఇట్లా అర్థంగా మా సంగీత మధ్యలో రబ్బర్ బ్యాండ్ పూలు అనుకో అట్లా పూలు 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 మామూలు జర పూలు మిషన్ కాడ చూడు లసిన దీసిన అమ్మద్ద చెల్ల కవర్ మిషన్ కాడ చూడు దానికి వచ్చిన కవరు వీళ్ళ బాగా చల్లకుండా మరి ఈరోజు అంతన్నా వద్దా వాళ్ళు అనుకుంటారులే గిటాను స్ట్రైట్ పట్టుకుంటా మళ్ళీ వాళ్ళు తామలం ఎప్పుడు ఇది నీ ఆడ కట్టిస్తాం ఇది మూడేస్తూ ఉంటుంది కానీ ఇంకో లబ్బర్ కంటే బెస్ట్ దారంతో కట్టే దారలేదు నల్ల దారం కంటే ఉండేది కదా అప్పుడే దారి చేయకపోతే దారం వేస్తాను లెక్క ఒకటి ఇస్తాయి దారం వేస్తే ఇవి ఇంకా లేదనమాట ఒకటి దారం వేస్తుంటే ఇంకొకటి లబ్బర్ ఒకటి ఇచ్చుకో గిడ కింద వేస్తా అయిపోయినాయా ఇంకా ఏమైనా పూలు పెట్టాలా పెట్టుకున్నాక అది కూడా పెట్టాలా
సాయి కుమార్ దేవుడు దీవించి ఆస్వాదించి మేపచ్చు. వివాహానికి ముందుగా వీరిద్దరు కూడా ప్రధానము చేసుకుంటున్నారు. అనుసిక సాయి కుమార్ కూడా మరి సంఘం ఎదుట, దేవుని ఎదుట, దైవ జనుల ఎదుట వీరు చేసుకున్న ప్రధానాలను బట్టి దేవుడు దీవించి ఆస్వాదించి మహిమపరచును గాక. వీరిద్దరు కూడా ఇప్పుడు కుడి చేతులు ఉంగరాలు ధరింపచేస్తారు. సాయి కుమార్ నేను వివాహం ముందుగా ఈ ఉంగరం ద్వారా నిన్ను ధరింపజేసి ప్రమాదం చేసుకుంటున్నాను. వివాహముగా సంఘం ఎదుటను దేవుని ఎదుటను నీకు ప్రమాణం చేసుకుంటున్నాను. ఈ ఉంగరమును ధరింప చేయుచున్నాను. వివాహానికి ముందు ప్రధానముగా స్థానిక సంఘ కాబట్టి రెవరెండ్ చంద్రశేఖర్ పాస్టర్ గారికి మన మధ్యలో ఉన్నటువంటి కళ్యాణదాడి ఏసేఫ్ గారు వచ్చి పూలతో సన్మానం చేస్తారు. చప్పట్లు కొట్టడము. ముందుగా పూలమాలలు వేసుకుని ముందుగా ప్రార్థన చేద్దాం. అందరూ తల వంచినట్టయితే ప్రార్థన చేద్దాం. బాబు సార్ ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడా మా తండ్రి, నీకు స్తోత్రాలు, వందనాలు అయినా. ఇదిగో తండ్రి ప్రధాన కార్యక్రమాన్ని ఇదిగో తండ్రి ముందుగా మరిన ప్రభువ మరి ఉంగరాల ద్వారా తండ్రి ప్రదానం చేసుకునే విధానం బట్టి స్తోత్రాలు. అదేవిధంగా తండ్రి మరి ఒకరి మెడలో ఒకరినైనా పూలహారాలు ధరింపజేసుకునిచుండగా వారికి మీరే తోడు నీడుగా ఉండండి. అలాగే తండ్రి పరిమళ వాసనగా ఉన్నటువంటి పూలు ఎలాగైతే మరి పరివలసలుగా ఉన్నాయో అలాగే తండ్రి వారి జీవితాలు కూడా ఎల్లప్పుడూ తండ్రి సంతోషకరమైన జీవితాన్ని జీవించుటకు కృప చూపి నడిపించమని రక్షకుడైన యేసు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఈ సమయంలో సాయి కుమార్ అమ్మ ఎవరన్నా అతను లేచిరండి అమ్మ. అమ్మ గిట్టగట్టండి అమ్మ, చప్పట్లు అందరూ చప్పట్లు. ఈ సమయంలో అనుశ్రీకమ్మ గారు పెళ్లి కుమారునికి మరి సాయి కుమార్ గారికి పూలమాల వేస్తున్నారు. అందరూ చప్పలు కొట్టండి. ఐలారంలో అందరూ చప్పలు కొట్టండి గట్టిగా. క్రీస్తునందు ప్రేమైన దేవులారా ఆశీర్వదించి మహిమపరచుండగాక. వీరిద్దరు కూడా ముఖాల మీద ఉన్నట్లయితే ప్రార్థన చేద్దాం. దైవజనులు వచ్చి అందరూ కూడా ప్రార్థన చేద్దాం. ముఖాల మీద ఉన్నారు. సాయి కుమార్ అనుష్కమ్మ గారు ఇద్దరు కూడా పాల్గొనవలసిందిగా మనం వచ్చేస్తున్నాం. ఇట్లా చేతులు ఉంచుతుండగా దైవజనులందరూ కూడా ఆశీర్వాదాలు. కృపాసత్య సంపూర్ణటి మహోన్నతుడా మహాపరిశుద్ధుడా అత్యంత సింహాసనముందు ఆశ్చర్య దేవా నీ పాదాలకు వందనములు స్తోత్రము చెల్లిస్తున్నా. సంఘం ఎదుటను దేవుని ఎదుటను ప్రభువా నీ సన్నిధి ఎదుటను అందరి ఎదుటను ప్రభువా తల్లిదండ్రుల ఎదుటనైతే మీరు ప్రభువా అలాగే బంధువులు మిత్రులందరూ ఎదుటను ప్రభువా చేయబడి ప్రధానము చేయబడి సాయి కుమారుని బట్టి అనుష్కను బట్టి నీకు వందనాలు స్తోత్రము చెల్లిస్తున్నాం. యెహోవా యందు నీ నమ్మకమును బట్టి నీతిని బట్టి దయాదాక్షిణ్యము చూపు వలన నేను నిన్ను ప్రధానము చేసుకుంటున్నాను చెల్లవిచ్చవుతండి. వీరిద్దరు కూడా వారి జీవిత కాలమంతా కూడా ప్రధానము చేసుకున్న ఈ బిడ్డలను నీ అభిషేకమైన పరిశుద్ధాత్మ చేత నీవు దీవించి ఆశీర్వదించి మహిమపరచమని ప్రార్థన చేస్తున్నాం. ఈ సమయంలో నా ప్రభువా నీ ప్రధానము ప్రార్థిస్తున్నాం తండ్రి,
ఆమేన్. మన పరమ తండ్రైన దేవుని ప్రేమయు కుమారుని యేసు క్రీస్తు కృపయు పరిశుద్ధాత్మకిన సవాసమునైన అనుసృతపైనను అలాగే సాయి కుమారు వీరిద్దరి పైన ప్రధానము చేయకుని బిడ్డలందరి పైన ప్రభావ చేరుచిన బిడ్డల పైన నాకు సంబంధికుల పైన దైవజనందరి పైన ఇప్పుడు ఇలా సదాకాలం పరిశుద్ధాత్మతోడే గాక. ఆమేన్. అందరికి వందనాలు. దేవుని వందనాలు. పూట దిగవలసిన వారు పూట దిగవలసిన. సో ఫ్రెండ్స్, మొత్తానికి వచ్చి ఈ ఎంగేజ్మెంట్ అయితే ఒక పెళ్ళిలా జరిగింది. అంత గ్రాండ్గా జరిగింది అనమాట. మాకైతే చాలా చాలా హ్యాపీ. ఇంక అందరికీ గుడ్ నైట్ అబ్బా. సురేఖ చెప్పినట్టు అందరికీ బాయ్ బాయ్. ఇంటికి వెళ్తున్నాం. ఓకే, బాయ్.